అలగలి విలేజ్ సెట్ వేసి మొత్తం ఏమేమి అందులో వచ్చే వెపన్లు అవన్నీ పెట్టి ఒక డే ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఓవరాల్ ఒక 40% షూట్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిన తర్వాత సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ అయితే ఇంక మొత్తం ఒక మార్చ్ ఏప్రిల్లో ఫినిష్ చేయాలని ఒక ప్లాన్ ఉందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆయన ఆలోచన చేసి ఒక్క పదం కూడా వేరే లాంగ్వేజ్లో మాట్లాడకుండా తెలుగులో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ర్యాగింగ్ స్టార్ట్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఈరోజు మందే ప్రత్యేక సమావేశం కాబట్టి ఇక్కడ మేము ఎంత చేసినా ఏం చేసినా ఈ సినిమాని మీరే ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి మనం ఒక మీట్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చిన్న గ్లిమ్స్ హీరో లుక్ నేను ఎప్పుడు చూసారు అందరూ. ఫస్ట్ దాంతో మొదలు పెడతాను. సుకేష్తో చెప్పేవాడిని. ఇప్పుడు చాలా అంటే మా డైరెక్టర్ సుకేష్ జస్ట్ హీరో ఎంట్రీ కదా, ఒక 30 సెకండ్స్ లేదంటే ఒక 45 సెకండ్స్తో మనం జస్ట్ ఒక లుక్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఎక్కడ వేరే క్యారెక్టర్లు మనం ఇంట్రొడ్యూస్ చేయము. ఈ క్యారెక్టర్లే ఒకే క్యారెక్టర్ పైన మళ్ళీ ఆడియన్స్కి బోరు ఇదంతా ఉంటుందని చాలా మా ఇంటర్నల్ డిస్కషన్లో అనుకుంటా ఉన్నాం. తను ఒక కట్ చేసి తీసుకొచ్చి చూపించారు. నాకు ఎలా ఓకే నేను చెప్పినంత లెంత్లోనే చేసావు అని అనుకున్నాం. కానీ తర్వాత చూస్తే అది 2 నిమిషాలు ఉంది. ఏంటి ఆల్మోస్ట్ థియేట్రికల్ టైర్ అంతా ఒక హీరో లుక్కే తెలియకోకుండా ఇంతది కూడా చిన్న గ్లిమ్స్ లాగా అనిపిస్తేనే మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎస్ మనము ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అయిపోయామని చెప్పేసి. ఈ సినిమా ఆల్రెడీ సుకేష్ ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అని ఆల్రెడీ చెప్పేశారు. తను నాకు లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి తెలుసు. కర్ణాటకలో నేను యాక్చువల్గా బోర్న్ అండ్ బ్రాటప్. నేను బళ్ళార్లో పుట్టి పెరిగాను. నేను బెంగళూరులోనే ఉంటాను. మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటే చాలా కథలు. తన అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే తన టెక్నికల్ వాల్యూస్, తన నాలెడ్జ్, తను ఒక మేకింగ్లో వే ఆఫ్ అప్రోచ్ అంతా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది తన పైన. ఒక సినిమా చేద్దాము, మనము ఏదో వచ్చిపోయినట్టు కాకుండా బాగా ప్యాషన్తో గట్టిగా నిలబడాలి, అందరికి నచ్చే సినిమాలు చేయాలన్నప్పుడు ఇలాంటి కొంత టీమ్ తోటి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. అలా కొన్ని కథలు డిస్కస్ చేసి అలగలి కథతో వచ్చారు. అప్పటికి సుకేష్ ఒక సినిమా తీసున్నారు, ఒక లవ్ స్టోరీ. దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది కర్ణాటకలో. ఇంకా ఈ కథని తనకి కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. దాన్ని చాలా కాంపాక్ట్లో ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని వెళ్ళి పెద్ద బడ్జెట్లు చెప్తే ఎవరు తీస్తారు ఏంటి అని ఆలోచిస్తూ కాంపాక్ట్లో చేసుకొని వచ్చారు. నాకు అర్థమైపోయింది ఇది చాలా పెద్ద కథ. ఇంకోటి ఏంటంటే హలగలి బేడరు అంటారు అక్కడ, ఇక్కడ హలగలి బోయలు. అది ఒక చరిత్రలో లిఖించబడిన అధ్యాయం. ఇంకోటి చరిత్రలో ఎన్నో రకాల చరిత్రలు మనం చదువుతూ చూస్తూ వింటూ వస్తూ ఉన్నాం. కానీ ఈ హలగలి బేడర్ అనేది అంటే సమాజానికి దాదాపు వాళ్ళు అడవిలో ఉండి వాళ్ళు వేటగాళ్ళు. అలాంటి ఒక వెపన్ కోసం అంటే ఒక ఆత్మాభిమానం కోసం, వాళ్ళ ఆత్మాభిమానం వాళ్ళ వెపన్. వాళ్ళ బోయలు అంటే వాళ్ళ వేటగాళ్ళు, వాళ్ళ వృత్తి వాళ్ళ ఫుడ్ మొత్తం వేటే. అలాంటిది ఈ ఊరు వాళ్ళకి ఆయుధాలు. ఒక మన ఇంట్లో ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఒక ఆడపిల్ల మానాన్ని దీన్ని ఎంత పవిత్రంగా చూస్తామో అంత పవిత్రంగా వాళ్ళ ఆయుధాన్ని చూస్తారు. ఆయుధం వాళ్ళకి కింద పడినా కూడా జారి వాళ్ళకి అది చాలా పెద్ద సెంటిమెంట్. అలాంటి వాళ్ళు ఒక బ్రిటిష్ రూల్కి అగెనెస్ట్గా అది ఫైట్ చేశారు. అది ఆల్రెడీ 10th క్లాస్లో కర్ణాటకలో సిరి కన్నడలో ఒక చాప్టర్గా ఉంది. దీని గురించి పుట్టలుగా చాలామంది PhDలు చేశారు. చాలా రీసెర్చ్లు దీని మీద జరుగుతూనే వస్తూ ఉన్నాయి.
ఇది ఇంత ఉన్న కథ కూడా ఎందుకో ఎక్కడో చోట ఒక లేయర్ దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఇలాంటి కథ చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ అంతా యంగ్ టీమ్, మీకు ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అందరిలో యంగెస్ట్ బాయ్ బాలకృష్ణ గారు. ఈ కథను చెప్పేటప్పుడు మన వయసు, మన అనుభవం మొత్తం మాకు ఆ భయాన్ని బాధ్యతగా తీసుకున్నాం. చాలా రీసెర్చ్ చేసేసి అక్కడికి వెళ్ళి ఎవరెవరు దీనిపైన పిహెచ్డీలు చేశారు, ఒక ఇద్దరు పిహెచ్డీలు చేశారు, మళ్ళీ కొంతమంది రాశారు, మళ్ళీ వాళ్ళ వంశస్థులు కొంతమంది ఉన్నారు, అందరి దగ్గర పోయి కలిసి దీన్ని మొత్తం డీటెయిల్స్ తీసుకునేటప్పుడు మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంత లెవెల్లో పోరాడారా, అసలు ఈ పోరాటం అంతా ఏమైపోయింది, ఎక్కడో చోట ఆగిపోయింది అని చెప్పేసి ఇంకా కథని పెద్దగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అప్పుడు ఈ కథని డిసైడ్ అయ్యాం, ఇది ఒక పార్ట్లో చెప్పేది కాదు, ఇది 2 పార్ట్లో చెప్పాల్సిందని. ఈ కథని తర్వాత 2 పార్ట్లుగా ఫిక్స్ చేసాం. దీంట్లో అలా ఈ కథని ట్రావెల్ అంతా జరుగుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే, ఈ హలగలి బోయలు మేము ఒక క్యాస్ట్ కథని చెప్పట్లేదు. హలగలి విలేజ్లో ఉన్న బోయవాళ్ళు, వేటగాళ్ళు, వాళ్ళు చేసిన ఫైటు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. అప్పుడు ఎంత లా అండ్ ఆర్డర్ ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది, దాంట్లో వాళ్ళ కింద చెప్పు కింద రాయిలాగా చీమలాగా ఉన్న మనము అలాంటి ఒక చిన్న ట్రైబల్ ఒక విలేజ్ నుంచి వచ్చేసేసి వాళ్ళతో ఫైట్ చేశారు. అంటే వాళ్ళు చాలా ఎంత ఫోర్స్ చేసి ఉంటారు. అది చాలా వీళ్ళు తర్వాత అంటే సెకండ్ పార్ట్లో ఉంది, కొన్ని రివీల్ చేయకూడదు నేను. ఒక్కళ్ళు మిగిలిన చివరికి బ్రిటిష్ వాళ్ళు ఎంత భయపడ్డారంటే, వీళ్ళల్లో ఒక్కళ్ళు మిగిలినా కూడా మనం వీళ్ళని ఒక సామ్రాజ్యంగా విస్తరించినా కూడా మనం వీళ్ళని ఫేస్ చేయలేమేమో అంత భయపెట్టారు వాళ్ళని. అలాంటి కథకి దాంట్లో మెయిన్గా పోరాడిన వాళ్ళు మేము హిస్టరీలో చూస్తే ఫస్ట్ జడగా అని మీరు సౌండ్ విన్నారు ఇక్కడ. నెక్స్ట్ బాల, నెక్స్ట్ పూజారి, హనుమ, రామ, ఇట్లా ఒక 5 క్యారెక్టర్లు, హులియప్ప నాయక, ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ ఇవన్నీ క్యారెక్టర్లు కూడా బాగా వచ్చినప్పుడు ఇంత ఫోర్స్గా ఉండే హీరో ఆ క్యారెక్టర్, సరే డబ్బులు చూసుకోవాలి, ఖర్చు పెట్టాలి, ఒక మంచి కథని ప్రేక్షకులకు అందించాలి, ప్రేక్షకులకు మంచి కథని ఇస్తే అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఆ జడగాలో ఒకరిని చూడాలి కదా, అది ఎలా 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 అనుకుంటే మాకు ఫైనల్గా మా జడగా దొరికారు. చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని ఆ లుక్ చూస్తుంటేనే భయం పుడుతుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు కాదు, అక్కడ థియేటర్లో ఉన్న వాళ్ళు అంతా అది కోపంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు, గర్వంగా చూస్తున్నారో అర్థం కావట్లేదు, మింగేసేటట్లుగా అది ఆ జడగా ఆ ఫోర్సు ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఇంకా 10ంతలు అయిపోయింది. నెక్స్ట్ సప్తమి మ్యామ్ ఆసం, అంటే ఇంకా హీరోయిన్ని అసలు హీరోయిన్నే కాదు అన్నట్టుగా కాంతార బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్, అలాంటి ఒక ఫేమ్ ఉన్న ఒక హీరోయిన్ వచ్చేసేసి మీకు ఇంకా నెక్స్ట్ ఇక్కడెక్కడ కనపడలేదు, నెక్స్ట్ వాళ్ళదే స్పెషల్గా ఇప్పుడు హీరో గ్లిమ్స్ అయిపోయింది, నెక్స్ట్ హీరోయిన్ గ్లిమ్స్ చేస్తాము. అబ్బా ఎంత రగడ్ క్యారెక్టరు, మాస్ క్యారెక్టరు, ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ, నాకే బాధేసేది పోయేసి, కామన్గా ఉంటాయి కదా ఇబ్బంది పెడతారు, మాకు ఇట్లా కాదు అట్లా కాదు, దుమ్ము మట్టి కింద పడాలి, చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏమీ లేకోకుండా పోయి నేను ఎంత ఆనందంగా ఉందంటే మొత్తం పోయి సారీ నో 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 నేను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పేసి చాలా నవ్వుతూ మన ఇంట్లో అమ్మాయిలాగా చాలా బాగా మా టీంతో కలిసిపోయి చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. బాలకృష్ణ గారు విలన్గా చేస్తూ ఉన్నారు, సందీప్ భరద్వాజ్ అని ఇంకా ఆయన సన్ క్యారెక్టర్ ఒకటి, వాళ్ళిద్దరూ చాలా రగోరియస్ వెరీ బ్యాడ్ ఫెలోస్ ఇన్ ద మూవీ. చాలా బాగా మాకంటే చాలా మా తమ్ముళ్ళగా కలిసిపోతారు. ఇంకా లాస్ట్ టైము కన్నడ ప్రెస్ మీట్లో కొంతమందిని చెప్పలేదు, మళ్ళీ ఇంకా 60% సినిమా ఉంది, వాళ్ళు పని చేయకపోతే కష్టం, అందుకే కొంచెం చెప్తున్నా, మీరు విన్నాయని పోయినా వాళ్ళు అయితే వినాలి. ఎందుకంటే దీంట్లో సెట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికే 5 సెట్లు వేసాము, ఇంకో 3-4 సెట్లు వేయాలి.
మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రామాంజనేయులు మంగమూరి, మంజునాథ్, వీళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. అన్నిటికంటే ఎక్కువ దీంట్లో హులియప్ప నాయక అని ఊరు హెడ్ చేస్తున్నారు శరత్ సార్, మీకు అందరికి చాలా పరిచయం. ఆయనది ఒక సపరేట్ గ్లిమ్స్ ఉంటుంది, అందుకని ఇంకా ఆయన ఎక్కడ మేము ఇంట్రడ్యూస్ చేయలేదు. ఆయన చాలా బాగుంటుంది గెటప్ రగడ్గా. ఆయనకి అందరికీ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, కర్ణాటకలో బిఎంటీసీ సంస్థ, రవాణా సంస్థ, కేఎస్ఆర్టీసీలో భాగం అది, వాళ్ళ ల్యాండ్ మాకు షూటింగ్ సెట్ వేసుకోవడానికి 6 ఎకరాలు ఇచ్చారు. అది ఎక్స్టెన్షన్ అవుతానే ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దానికి ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి నేను ఒక్కళ్ళకి ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాలనుకో. దీనికి ముందు శివేంద్ర గారు, సాయి శ్రీరామ్ గారు నాకు మంచి స్నేహితుడు, నా ప్రీవియస్ సినిమా కూడా చేశారు. ఆయనకి ఆ సినిమా కొంచెం ఇంతకుముందు సినిమా బాగా బ్లాక్ బాస్టర్గా దొబ్బింది. ఆ సినిమాకి ఆయన పనిచేసి కథ సార్ అంటే మళ్ళీ ఈయన అలాంటి సినిమా యాడ్ అనిపించి మళ్ళీ దొబ్బుతాడు అని కొన్ని నెలల పాటు ఇలా ఒకరోజు బలవంతంగా మొహమాటం కొద్దీ తీసుకొచ్చి కూర్చోబెట్టాను, బాగుంటుంది సార్ వినండి అని. విన్న తర్వాత ఆయన బిత్తరపోయాడు, అసలు దానికి దీనికి సంబంధం లేదు, ఏంటంటే సార్సి గోబ పగిలితే ఏం చేస్తాం, ఇలాగే చేసుకుంటాం అని చెప్పాను ఆ ప్రీవియస్ అనుభవంతో. ఆయన కొంచెం అప్పుడు రాబిన్హుడ్ సినిమాలో బాగా బిజీగా ఉన్నప్పుడు సార్ ఒక్క షెడ్యూల్ మన శివేంద్ర గారు చేస్తారని అప్పుడే పరిచయం నాకు శివేంద్ర గారు. అవునా సార్, ఎలా చేస్తారు? అయ్యో ఆయన హనుమాన్ బ్లాక్ బస్టర్ సార్, ఆయన ముందు ఒప్పుకోవాలి, మీరు కండిషన్ పెడతారు ఏంటి అన్నారు. ఆయన కూడా అబ్బా కన్నడ సినిమా అంటున్నారు, హనుమాన్ లాంటి హిట్ వచ్చింది, శ్రీరాముని కాదనలేము అనుకుంటా వచ్చి కథన్నారు. వెంటనే ఆయన అన్న ఫస్ట్ మాట, శ్రీరామ్ చాలా లక్కీ అన్నారు. నేను లక్కీ అనిపించింది, మా టీం లక్కీ అనిపించింది. తను ఇన్వాల్వ్ అయిపోయి ఒక క్లాష్ లాగా మా టీంలోకి ఎంటర్. ఇప్పుడు చూసిన ట్రైలర్ ఆల్మోస్ట్ విజువల్స్, మెజారిటీ విజువల్స్ సార్ చేసినాయి. శివేంద్ర గారు ఇద్దరు టీం అయిపోయారు, ఇద్దరు కలిసిపోయారు, ఇద్దరు పెద్ద డిఓపీలు. అసలు ఒక చోట ఉండి 2 కత్తులు ఒక వరలో ఉన్నట్టు ఎంత నీట్గా అయిపోతూ ఉందంటే మాకు షూటింగు, అంత బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా మా ನಮ್ಮ ಕರ್ನಾಟಕ CM ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾರ್ಗೆ ಇಲ್ಲಿಂದ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸರ್, ಒಂದು ನಮ್ಮದೇ ರಾಜ್ಯದ ಕರ್ನಾಟಕ ಹೋರಾಟಗಾರರು ಹಲಗಲಿ ಬೇಡ್ರ ಬಗ್ಗೆ ಸಿನಿಮಾ ಮಾಡಿದವಾಗ ನಮ್ಮ ಸಿನಿಮಾನ ನಿಮ್ಮ ಟ್ವಿಟ್ಟರ್ ಅಕೌಂಟಿಂದ ಟೀಸರ್ನ ನೀವು ಒಂದು ವಿಶ್ ಹೇಳಿ ಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಇಲ್ಲಿಂದ ಹೇಳೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ತುಂಬ ನೀವು ಈ ಥರ ಆ್ಯಸ್ ಎ CM ಪೊಸಿಷನಲ್ಲಿದ್ದು ಒಂಥರ ಹೆಡ್ ಆಫ್ ದಿ ಕರ್ನಾಟಕ ಈ ಥರ ಸಿನಿಮಾನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿರೋದಕ್ಕೆ ತುಂಬ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను భరించినందుకు ఎంతసేపు, కానీ చెప్పుకోవాలి తప్పదు, ఇంకా 60% సినిమా ఉంది కాబట్టి. ఇంకా మళ్ళీ డబ్బులు అవసరం అవుతాయి, వాళ్ళు OTT వాళ్ళు వీళ్ళు చూస్తే ఇంకా మంచిది, దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, అద్భుతంగా మాట్లాడారు. మీరు ఇటు సైడా కర్ణాటక సైడా అండి? అటు అది మాట్లాడేశారు, కన్నడ తెలుగు అనర్గళంగా మాట్లాడుతున్నారు. మీరు ఏ ఏరియా నుంచి? ఓకే, సరే, తర్వాత చెప్తారా. అండ్ ఇప్పుడు మా సప్తమి గౌడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ నమస్కారం. వెరీ నైస్ టు బీ బ్యాక్ హియర్ అండ్ థ్యాంక్స్ to all the media that's here today. Our producer and director have already spoken a lot about the movie. Very exciting to play a character that has been such a great part in our history, who's fought for the country. My character's name's Honni, and probably you'll get to see another glimpse of that character soon. It's an honor to play that character. It's a very, very rugged, massy character, be it look or the characterization. So hopefully all of you here, we're coming up with another story from our, like we said, it's from our soil, it's Namma Mandena Kate. There have been a lot of battles against, during the independence time,
to bring down the Britishers or the British rule in several parts of the state. And one such story is about the Halagali tribe. And it's a very, very well-written story, thanks to a director who's written it very well. The script itself, when I got the script and I was reading it, it's very beautifully written. Thanks to Sukesh sir, and thanks to Kalyan sir for being very passionate about it. To produce such it, because it's very difficult for somebody to take it up on such a big scale. Because ಯಾವಾಗಲೂ ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅಂದರೆ when we used to ಊರ್ ಸೆಟ್ ಹಾಕ್ತಾ ಇದ್ದೇವೆ ಅಂತ, like he said, BMTC grounds. But I didn't know that the set would be that massive. There are about 90 odd houses that they've constructed on the sets. There are chickens on the set, there are rabbits on the set, there's everything on the set. So there's a lot of I mean, it's very nice to see such a big set being constructed. And thanks to the entire team and this is my second movie again with Dhananjay, so it's nice again to be sharing screen space with him. So hopefully when the cinema releases, you show the same amount of love, appreciation and support for the movie to the entire team. Thank you so much. And there's a lot more other artists who are part of it, who play very big vital roles. Sir's here today, Balkrishna sir, but there's Sharat Lohitashwa sir, and there are a lot more artists. You'll see all of them. They've all done very, very great. They've all done great jobs. They've all been beautiful. And to see this, thanks to our cinematographers, who it's very difficult to shoot something on such a big scale, and it's easy for us as artists when we have 2 cameras or 3 cameras or more than that, filming us together. So that happens with our team, so it's easier. So thanks to our cinematographers and our producers for doing that. So thank you all. Thank you so much. థ్యాంక్ యూ సప్తమి గారు. గుడ్ టు సీ యూ అగైన్ ఇన్ హైదరాబాద్. ఎస్, అండ్ ఇప్పుడు ఒక రగ్డ్ లుక్లో, మాస్ లుక్లో మనందరినీ భయపెట్టించబోతున్నటువంటి మా నట రాక్షస మా హీరో గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధనంజయ్ గారు ఈస్ హియర్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వెనెవర్ we are in Hyderabad, we get the same love and affection. So Hyderabad it has become like Bangalore to me now. I have a lot of friends and I'll keep coming. So I'm acting here. When it comes to Halagali, I have nothing to speak. Our producer Kalyan spoke so much and it gave all the information. No, it's an untold story from a village called Halagali, and I'm very proud to be part of such project, and proud to play the role of Chadaga, because it's a Halagali tribe, and what they have done, it's a great emotion in Karnataka there. So this story had to be told to the world, and that's happening through Kalyan and Sukesh. So they are the real heroes. They were so passionate and they are so emotional about the project. They are doing everything. So first time when I read the script, I loved the script, and before coming to me, already they had shot some visuals of the British episodes and everything. After watching that, I loved the work, what they have done, the entire team, what they have done, and I become the part of this project. So I think cinema should speak more, the content should speak more. So this is just the first look, and we have more things to come, and I'm sure, I promise that film will be a very good experience, and it will reach up to the expectations of everyone. So thanks for all the support. Be with us, and we'll come up with a very good project. Thank you everyone. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ రిక్వెస్ట్ ప్లీజ్ స్టే బ్యాక్ హియర్, బికాజ్ ఇవాళ మన ప్రెజెంటర్ యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ గారి బర్త్డే. సో చిన్న కేక్ కటింగ్.
సార్ ప్లీజ్ జాయిన్. రండి సార్, రండి రండి రండి. 50 ఇయర్సా? అస్సలు ఆయన అట్లా కనిపించట్లే. హ్యాపీ బర్త్డే అండి వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ ఆర్ మీడియా పీపుల్. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. డిఓపి గారిని అండ్ అలానే బాలకృష్ణ గారిని, ప్రెజెంటర్ యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ గారిని అండ్ డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, హీరోని హీరోయిన్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓన్లీ డిఓపి గారు అండ్ బాలకృష్ణ గారు, ప్రెజెంటర్ యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ గారు అండ్ సుకేష్ నాయక్ గారు, కళ్యాణ్ చక్రవర్తి ధూళిపాల గారు అండ్ సప్తమి గౌడ గారు అండ్ ధనంజయ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిగతా వాళ్ళందరూ కూడా హ్యావ్ యువర్ సీట్స్ అండి. ధనంజయ్ గారు సార్, ఇటు యాక్చువల్లీ ఈ ఫిల్మ్ చేస్తున్నారన్నప్పుడు ఒక 80 పేజెస్ బుక్ ఒకటి దొరికింది నాకు. హల్గలియా బేడారు అని చెప్పి ఒక బుక్, ఒక 80 పేజెస్ బుక్ ఒకటి దొరికింది పీడిఎఫ్. గూగుల్ లెన్స్తో మొత్తం చదివాను నేను బుక్. ఆ బుక్లో ఏంటంటే చాలా ఫస్ట్లీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, చాలా మంచి ఐడియా పిక్ చేసుకున్నారు. అండ్ ఆ క్లైమాక్స్ వచ్చేటప్పటికి వెరీ ఎమోషనల్ అండ్ మూవింగ్ క్లైమాక్స్. ఆ 19 మెంబర్స్కి అది ఏం జరిగింది లాస్ట్లో అనేది చాలా మూవింగ్ క్లైమాక్స్. అది సినిమాటిక్గా ఎలా ట్రాన్స్లేట్ చేశారు, ఎలా ఉండిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్? అదే పార్ట్ 2, లైక్ పార్ట్ 1, పార్ట్ 2 ఒక అలగలి సన్ రైజ్, అలగలి సన్సెట్ అని డివైడ్ చేసుకున్నారు సార్. సో ఐ థింక్ డైరెక్టర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఇప్పుడు 40% షూట్ జరిగింది, స్టిల్ 60% షూట్ ఈస్ దేర్ ఫర్ ద ఫస్ట్ పార్ట్. There are so many books. I think Sukesh has to explain this. Yes. ఇది రెండు పార్ట్లు చేసాము, అప్పుడే మర్చిపోయాను చెప్పేది. ఇప్పుడు మీరు చెప్పారు కదండి సార్, అది హ్యాంగ్ చేశారు. అవును. ఒక ముదోళ్ళలో సొంత జరుగుతూ ఉంటుంది, పబ్లిక్ అంతా చూడాలని పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ హ్యాంగింగ్ మెయిన్ వాళ్ళని హ్యాంగ్ చేశారు.
ఇది పార్ట్ 2లో వస్తుంది. ఫస్ట్ ఈ స్క్రిప్ట్ తీసుకున్నాను కదా, అప్పుడు ఒక ఫస్ట్ పార్ట్లోనే మొత్తం కాలేదు. అలా అలా చేస్తూ చేస్తూ ఒక 150-160 అయిపోయింది సీన్లో. మరి సీన్లో అయిపోయింది. మళ్ళీ ఇలా అవదు, ఒక 2.5 2:45 అలా ఉండాలి డ్యూరేషన్ అని మొత్తం ఒక ఫస్ట్ పార్ట్కి ఏమి వాళ్ళ ఫౌండేషన్ అలగలి బేడాస్ ఫౌండేషన్ వేసాము. అది ఫస్ట్ పార్ట్లో వస్తుంది. పార్ట్ 2లో మీరు చెప్పారు కదండి సార్, మొత్తం ఆ పార్ట్లో సో వచ్చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుందండి? ఫస్ట్ పార్ట్ ఒక బ్రిటిష్ ఆఫీసర్ని ఇచ్చేస్తారు, అక్కడ ఎండ్ అవుతుంది సార్. ఒక బ్రిటిష్ ఆఫీసర్ దగ్గర గొడవ స్టార్ట్ అవుతుంది, ఓకే. అక్కడ ఎండ్ చేస్తారు. సో ఫస్ట్ 2 పార్ట్స్ ఫిల్మ్ ఎప్పుడు అంటే ఏమన్నా గ్యాప్తో రిలీజ్ అవుతుందా? సో ఎంత గ్యాప్లో రిలీజ్ అవుతుంది ఏంటి? వాట్ ఈస్ దట్ ప్లాన్? 1 year అన్న కావాలండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ధనంజయ్ గారు, హాయ్ అండి. గ్లిమ్స్ చాలా బాగున్నాయి, మీ అటైర్ ఇస్ లైక్ వెరీ గుడ్. సో లైక్ ఎలాంటి హోంవర్క్ మీరు చేశారు ఈ క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయడానికి? ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ ఆల్ అబౌట్ హిస్టరీ, యూ డోంట్ నో హౌ దే లుక్, యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దే అపియర్, ఇదంతా తెలియదు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ హోంవర్క్ యూ డిడ్ టు ఇంప్రూవ్ దిస్ క్యారెక్టర్? All thanks to my team, the director's research and the script, the writing and everything. It contributes because there will be no reference what we read, what we listen, and there are so many books about Halagali and they speak so much about Jadaga. So with all this, we have built the character. So for this transformation, how many days you have taken, sir? It's a continuous effort. We have to keep doing. Like before, I did a gangster role. I had big stomach and everything. I was huge when I was doing Jal Reddy. So I had to thin down. So I had to work on my body. So it's a continuous process. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సుకేష్ గారు, చెప్పండి. సార్ యాక్చువల్లీ మీరు ఇదంతా స్టోరీ మేము చూశాను, అక్కడికి వెళ్ళి రాసుకున్నానని చెప్పారు కదా సార్, ఎంత ఒరిజినాలిటీని మీరు చూపిస్తున్నారు? ఇస్ దర్ ఎనీ ఫిక్షన్ యు ఆర్ యాడింగ్ టు ఇట్? అండ్ కల్చర్ కావచ్చు, డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఎగ్జాక్ట్లీ వాట్ దే వేర్ అన్నది మీరు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారా, లేదంటే ఎనీ ఆఫ్ ద ఫిక్షన్ ఇమాజినరీ థింగ్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను కదా మేడం, ఆ సబ్జెక్ట్లో ఆ సీన్లంతా కమర్షియల్గా కొంచెం ఫిక్షన్ కూడా యాడ్ చేసి ఆ ఓన్ రియల్ స్టోరీకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా నీట్గా చూసుకొని ట్రావెల్ చేశాను ఆ స్క్రీన్ ప్లే అంతా. సో ఫిక్షన్ కూడా ఉంది? ఉంది మేడం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ధనంజయ్ గారు సార్, అంటే కొంచెం ఈ ఫస్ట్ లుక్ కాకుండా ఒక విత్ యువర్ ప్రొడ్యూసర్ పర్మిషన్స్తో కొన్ని సీన్స్ చూసాం మేము, వి వెరీ మచ్ ఇంప్రెస్డ్ సార్. అంటే సప్తమి గారు, మీరు బోత్ ఆర్ కిల్డ్ దట్ పార్ట్ అనమాట. చాలా అథెంటిక్గా రస్టిక్గా ఉన్నారు. సో వెరీ ఇంప్రెసివ్ అండ్ గుడ్ లక్ సార్. అంటే యూ హ్యావ్, ఐ థింక్ యూ హ్యావ్ విన్నర్ ఇన్ యువర్ హ్యాండ్ అనిపిస్తుంది. Thank you, sir. Once again, like Saptami said, when we go to sets, set will be so authentic and the properties, everything will be so authentic. They are trying so hard to get that authenticity on screen. So as actors, we'll be very happy, and even we want to give 100% because they are working on it so much. Saptami garu, your transformation is really amazing, madam. I watched one or two scenes. Shoril, your producer, shows to me. He's not showed it to me only. So we got shocked about your performance and your look and way you carrying that character is really superb, and you got much appreciation after your look release. Thank you so much. What is your connection with this team and your connection with that character, Hunni character? Yes. Hunni. I think when it comes to any character that is especially is 1857, 100 odd years before I was born, it's very difficult to
take, for example, if you do a real life character that is present now, you have somebody to give you some input. But here, I think we completely depend upon what the director wants, and I think he's looking for very, very. The characterizations or how they're putting the shots, it's very close-up shots that they are using. So I think the impact is more, and as an artist, when they're doing such, dead close-up shots, it puts you also in a space where you need to work much harder to portray that emotion to the audience. And I mean, with the language and after, I've been an athlete all my life, but after I entered into cinema, a lot of directors used to say, I had a very masculine walk. So I used to get that input of, just let's try the feminine walk. So now it's become that. So I started, getting, that started incorporating in me, the femininity and that walk. But when I go on set, Sukesa is like, no, I want that masculine walk. So for me to get that back has become a little difficult now. So hopefully I don't start walking like that again everywhere else. So it's a very, it has its femininity, the character. It's very feminine, but it also has a little bit of masculinity in that character. So it's fun. It's fun to play such a strong character who's been such a great part in history. Tell me about your stunts. I've done a few. I have more to go. I think what the stunts that I've done is not even 10%. I have so much more to do when it comes to the script. There's a small dance bit that we finished. I completely enjoyed that part that we shot. It's the first time that I got to do something like that also. So it's a lot of fun, especially considering the scale. There are a lot of people on set every single day. So that's a challenge, but as an artist, it's fun for me. As a director, it's difficult for them. But as an artist, when I go and see 200, 250 odd people on set, it brings that energy on set. So it's nice. సుకేష్ గారు, అంటే మీరు ఫస్ట్ మూవీ అనేది చాలా లైట్ హార్టెడ్ మూవీ అండ్ చాలా అంటే ఒక సోల్ఫుల్ లవ్ స్టోరీస్తో వచ్చారు, కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ సబ్జెక్ట్తో సెకండ్ మూవీని బిల్డప్ చేశారు. ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్స్ కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్స్ వెతుక్కున్నారా? ఏం జరిగింది? అలా ఏం లేదు సార్. అదే నేను ఇప్పుడు క్లాస్ డైరెక్టర్ కానీ మాస్ డైరెక్టర్ ఏమీ కాదు. ఒక స్టోరీ తీసుకుంటా, ఆ స్టోరీకి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అవన్నీ పెట్టేస్తాను. ఎంత హార్డ్ వర్క్ చేయాలో అన్నీ హార్డ్ వర్క్ చేస్తాను. ఆ సబ్జెక్ట్కి ఎలివేషన్స్లో, సీన్ కన్స్ట్రక్షన్లో ఏం కావాలో మొత్తం హార్డ్ వర్క్ చేసి స్క్రీన్ పైన తీసుకొని వస్తుంది సార్. ఈ కథకి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా డైరెక్టర్స్లో? ఉన్నారు సార్, పెద్ద డైరెక్టర్స్. ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారు, అలాంటి ఉన్నారు. కళ్యాణ్ గారు సార్, అంటే ఈ స్కేల్ ఆఫ్ మూవీ చూస్తున్నా, విజువల్స్ చూసుకున్నా, అంటే బడ్జెట్గా ఎక్కడ బడ్జెట్ లెక్కలు వేయకుండా ఖర్చు పెడితేనే ఇలాంటి సినిమాలు తీయగలరు అనిపిస్తుంది. సో కానీ నిర్మాతగా బడ్జెట్ పెరుగుతున్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. సో ఏ స్టేట్లో ఉన్నారు? అసలు ఎంత బడ్జెట్ ఈ 2 parts మీద స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఎంత తక్కువైతే అంత మంచిది సార్, కానీ తక్కువలో కాదు. వీలైనంత వరకు మీరు చూసుకుంటుంది ఏంటంటే బడ్జెట్ లేకపోతే ఇవన్నీ కాదు. నేను ఎప్పుడు సినిమాని నమ్మేది ఆ సినిమాని చూసే ఆడియన్స్కి ఆ కథని ఆ స్క్రీన్ పైన వాళ్ళని త్రూ అవుట్ సినిమా వాళ్ళు కనుక దాన్ని ఎంజాయ్ చేయగలిగితే, దాన్ని తీసుకుంటే అది ఎంత బడ్జెట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ప్రూవ్ అయిపోయినాయి. ప్రూవ్ చేసుకోవటం మన బాధ్యత, అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నాం. గట్స్ ఉండటం అనేది, అంటే మీరు ఈ బ్యానర్ ఏమీ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ కాదు, మీరు కూడా చాలా కొత్తగానే ఇప్పుడే అడుగులు మొదలెడుతున్నట్టున్నాయి. ఇంత స్కేల్ని బిల్డ్ చేయడానికి కారణం ఏంటి? అంటే వాట్ ఈస్ యువర్ మోటివేషన్? గట్సే ఉంది. డబ్బులు ఉన్న వాళ్ళకి గట్స్ ఉండవు, లేని వాళ్ళకి ఉంటాయి. నా దగ్గర డబ్బులు లేవు, గట్స్ ఉన్నాయి. సినిమా అంటే బాగా ఇష్టం,
మొదలుపెట్టాము ఎక్కడో ఒక చోట నుంచి అది వస్తూ ఉంది, సినిమా బాగొస్తుంది. అంటే దీంట్లో డే 1 నుంచి మీరు బడ్జెట్ సీరియస్గా చెప్పాలంటే సుకేష్తో మీరు మంచి క్వశ్చన్, బ్యానర్ ఎస్టాబ్లిష్ ఇవన్నీ అడిగి అది చెప్పాలి కంపల్సరీ. సుకేష్ నేను వచ్చి కథ చెప్పినప్పుడు ఒక 3 చెప్పారు తను ఇంతకుముందు, ఒక 3 కోట్లు ఆ రేంజ్లో సినిమా తీద్దామని కథ చెప్పినప్పుడు అసలు నేను ఫస్ట్ అనుకుంది ఏంటంటే బడ్జెట్ ఉందా లేదా కాదు, ఇలాంటి కథ రావడమే అదృష్టం. చాలామంది ఇప్పుడు బాహుబలి చూసాం, RRR చూసాం, ఇంకా కొన్ని సినిమాలు మాకు KGF చూసాం. ఇలాంటి సినిమాలన్నీ వస్తున్నప్పుడు కథ ఉండాలి ఫస్ట్. ఈ కథలో ఒక రకంగా ఇది ఎప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు సినిమా దృష్టిలో. అలా మనం కరెక్ట్గా చేయగలిగితే ఇది రికార్డ్ బ్రేక్ చేయగలుగుతాము అని చెప్పేసి డే 1 అనుకున్నాం. అనుకున్న తర్వాత సుకేష్ నేను అనుకుంది ఒకటే, సుకేష్ యు ఆర్ నాట్ ద ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్, ఐఎమ్ నాట్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్. ఎవరి దగ్గర పోయి ఏం చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారులే ఏంటి అంటాం. కానీ మనం ఒక్కొక్కటి ఎలా అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తామో అది బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది కాదు, వావ్ ఫ్యాక్టర్లో ఉండాలి ప్రతి ఒక్కటి. ఒక్కొక్క వావ్ ఇస్తా వెళ్తూ ఉంటే అదే మనం నెక్స్ట్ స్టెప్కి మెట్లు. అలా మనము గోల్ రీచ్ కాగలుగుతాము అని చెప్పేసి ఫస్ట్ కథ మీద ఫోకస్ చేసాం, తర్వాత మేకింగ్ మీద ఫోకస్ చేసాం, తర్వాత వీటన్నిటిని నమ్మి ఈ కథని వీటన్నిటిని నమ్మేసేసి మంచి టెక్నీషియన్స్ దొరికారు, మంచి యాక్టర్స్ దొరికారు. ఇలా ఒక్కొక్కటి బిల్డ్ అవుతూ వచ్చినాయి. సో అదే గట్స్ సార్, మేము చేసే వర్కే మా గట్స్. సార్ ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 స్ట్రాటజీలు ఎలా మారిపోయాయంటే పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్తారు, కానీ పార్ట్ 1 హిట్ అయితేనే పార్ట్ 2కి ఫోకస్ చేస్తారు. పార్ట్ 1 రిజల్ట్ని బట్టి పార్ట్ 2 ఉంటుందా, లేదంటే 2 సైమల్టేనియస్గా షూట్ చేస్తారా? సార్ ఇది చాలా బాధ్యతతో కూడిన విషయం. సినిమా బడ్జెట్లు, హిట్లు, ఫ్లాప్లు అనే దానికంటే ఒక హిస్టరీని స్క్రీన్ మీదకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఒక అన్టోల్డ్ స్టోరీ, ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతం అంటే ఇది ఒక కర్ణాటక, ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, ఈ క్వశ్చన్కి కూడా అది యూజ్ అవుతుంది. ఇది వచ్చేసేసి ఉత్తర కర్ణాటక భాగంలో బాగల్కోట్ డిస్టిక్ ముదోళ తాలూకులో హలగలి అనేది ఒక విలేజ్. ఆ విలేజ్ అక్కడ ఉన్న బోయలు అనేవాళ్ళు గతంలో చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ రాయలసీమలో, తెలంగాణ ప్రాంతంలో, నెక్స్ట్ ఉత్తర కర్ణాటకలో ఒక రీజియన్గా ఏర్పడి అది ఒక ప్రాంతంగా రాయచూరు డిస్టిక్ కిందకి అట్లా ఒక ప్రాంతం కిందకు ఏర్పడి ఉన్న ప్రాంతాలు. అక్కడ కల్చర్ అంతా ఈ 3 భాగాల్లో వాళ్ళ కల్చర్ అంతా ఒకేలా ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు భౌగోళికంగా 3 భాగాలుగా విడిపోయినాయి. ఇలాంటి కథని చెప్తున్నప్పుడు హిట్ ఫ్లాపుల కంటే కూడా బాధ్యత చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద రీజన్, హిట్ అయితే గ్యారెంటీ కొడతామనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మీరు చూశారు, మీరు కూడా చెప్పాలి, ఎందుకంటే ఎన్నో సినిమాలకి, రోజుకు 4-5 సినిమాలకి రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు, రివ్యూలు ఇస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు. అందరికంటే ఎక్కువ అనుభవం ఉంటుంది మీకు, అర్థమైపోయి ఉంటుంది. ఇది వాట్ ఎవర్ ద రీజన్, ఈ చరిత్రగా ప్రజల ముందు పెట్టడమే సార్. అది మాకు ఒక చరిత్ర అవుతుంది భవిష్యత్తులో. సార్ డైరెక్టర్ గారు, ఇంత మంచి హిస్టరీ ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు, ఇప్పటివరకు ఎందుకు రాలేదు? సార్ అక్కడ 30 years నుంచి ట్రై చేశారు సార్. పెద్ద డైరెక్టర్స్ చేయాలని వెళ్ళారు, కాలేదు ఇంకా. ఎలాంటి ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఒక పెద్ద లీడ్ రైటర్ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు, మేము ఇప్పుడు ఎప్పుడో ప్లాన్ చేసాము, సాంగ్ కూడా చేసాము, కానీ కాలేదు, నీకు దొరికింది, ప్రతి విజువల్స్ కూడా అంతే బాగా చేయి అని ఇలా చెప్పి చేస్తూ ఉంటారు. వారియర్ సినిమాలు అంటే ఇదివరకు ఏమో, కానీ ఇప్పుడు బాహుబలిలో వార్ సీన్స్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతున్నాయి కదా, దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలరు విజువల్ పరంగా, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా? నేను చెప్తా చెప్పండి సార్. లేదు చెప్పండి. డైరెక్టర్ని తొక్కేస్తున్నాడు. బాహుబలి రాగానే చాలా బాధేస్తుంది సార్. రాజమౌళి గారి మీద అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. ఆయన మామూలుగా ఆడియన్స్కి అలా తీసుకెళ్ళి ఆ లెవెల్లో చూపించేశారు. మళ్ళీ ఏదన్నా టచ్ చేయాలంటే ఆడియన్స్కి ఏముండవు కదా, వాళ్ళు వచ్చి చూస్తారు, కొన్ని సినిమాలన్నీ చూస్తారు.
ఇంకో కారణం కూడా ఉంది, కరోనా. రాజమౌళి గారు చూపించిన పీక్స్, మేకింగ్ వాల్యూస్, ఆ క్యారెక్టరైజేషన్స్, తర్వాత కరోనాలో ఆడియన్స్ అప్పుడే ఓటీటీలో వచ్చేసేసి ఇంటర్నేషనల్ కంటెంట్ మొత్తం చూసేసారు. దాదాపు ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆడియన్ను చూసుంటారు. దీంతో వాళ్ళకి బాగా మేకింగ్ నాలెడ్జ్ మొత్తం చాలా హెవీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మ్యాచ్ చేస్తూ ఈ లెవెల్లో హలగలిని ఒక హిస్టరీని రిపీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను కూడా చెప్తారు, కంటిన్యూ చేస్తారు. డాలి గారు సార్, ఒక సినిమాలో హీరోగా కనిపిస్తారు, ఒక సినిమాలో విలన్ చేస్తారు. ఏంటి సార్ మీ స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ ఏం లేదు సార్, నేను వర్సటాలిటీ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక గుడ్ ప్రాజెక్ట్ అయితే, ఒక గుడ్ క్యారెక్టర్ అయితే చేస్తాను అది. సో అక్కడ కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా ప్రాజెక్ట్స్ ఉంది, చేస్తూనే ఉన్నాను. సో వేరే లాంగ్వేజ్లో ఏదైనా గుడ్ టీమ్తో గుడ్ క్యారెక్టర్స్, గుడ్ ప్రాజెక్ట్స్ వస్తే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పలో పని చేస్తే సుకుమార్ గారితో, అల్లు అర్జున్ గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కదా అది. అండ్ రీచ్ కూడా, సి ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ జర్నీ. వెన్ ఇట్ కమ్స్ టు మై జర్నీ, there are no big people to back up me. So every time I have to find a way, and I have to prove myself, and I have to reach people. I have to build my market like that. So I work with everyone. Wherever I have got opportunity, I have worked there, and I'll keep on doing that. ఈ మధ్య తెలుగులో ఏమైనా కొత్తగా ఏమైనా ఒప్పుకున్నారా? లేదు సార్, లేదు. But I'll do it. సుకేష్ గారు, అలాగలి సుకేష్ గారు, ఇంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఒక సినిమాని చాలా సింపుల్గా చిన్న కథగా తీసేద్దామని ముందు అనుకున్నప్పుడు మీరు ఎలా తీద్దాం అనుకున్నారు దీన్ని? ప్లస్ ఈ సినిమాని ధనంజయ్ గారితోనే చెయ్యాలని ముందు నుంచి ఉందా? సార్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదండి సార్. ఇప్పుడు ఈ సీన్ ఇప్పుడు చూసారు, పెద్ద ఆఫీసు, ఒక 400 పీపుల్స్, ఒక అటాక్, ఒక ఫ్లాగ్ కొట్టారు. ఇదే ఇంపాక్ట్ సీను ఇప్పుడు పట్టని చెప్పేస్తాను. ఒక ఆఫీసు, చిన్న ఒక ఆఫీసు, ఒక ఎద్దుల గాడి వస్తూ ఉంది, ఎద్దుల బండి, దానిలో పైన ఒక ట్రంక్ ఉంది, ఒక పీసీ ఉంటాడు అనే ఆఫీసర్, ఆ పోలీసు. అలా చూసి ఆఫీసర్ లోపలికి వెళ్ళి ఆఫీసర్ని పిలుచుకొని వస్తాడు. ఏదో ఒక బండి వస్తూ ఉందని వస్తుంది, ట్రంక్ ఓపెన్ చేయంటాడు. ట్రంక్ ఓపెన్ అవుతుంది, ఇలా బాణాన్ని పెట్టింటారు. ఓపెన్ అయ్యగానే అలా వచ్చి ఇది కట్ అయ్యి ఫ్లాగ్ కొడుతుంది. ఇది హాఫ్ డేలో షూట్ చేయొచ్చు, సేమ్ ఇంపాక్టే ఫ్లాగ్ కొట్టేది. ఇది 11 to 12 days సేమ్ ఫ్లాగ్ కొట్టే ఇంపాక్ట్. ఇలా సీన్లో కమర్షియల్గా చేసేసాం. పార్ట్ 1, పార్ట్ 2 కూడా అలాగే ముందు నుంచి ఉందా, తర్వాత లేదు ఎన్హాన్స్ అవుతూ వచ్చినాయి? ఎనాన్స్ అవుతూ ప్లాన్, ఆ షూటింగ్ ముందే ప్లాన్. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా వేరే లెవెల్లో చేయాలని, అలా మొత్తం వెళ్ళిపోయింది సార్. సప్తమి గౌడ, ధనంజయ్ గారు కూడా అలాగే వచ్చారా ప్రాజెక్ట్లోకి? అది మా హీరో చాలా బిజీ అక్కడికి. ఈ కథ చెప్పేకి ఒక చాలా ట్రై చేశాను, దొరకలేదు. వాళ్ళు సినిమా షూటింగ్ ముహూర్తం అవుతూ ఉండే, అక్కడ కూడా వెళ్ళాను, కాలేదు. తర్వాత అలా మా ప్రొడ్యూసర్ అలా మెయిల్ పెట్టించి కథ చూసి వాళ్ళు చాలా అబ్బా అలగలి ఓకే అని చెప్పేశారు సార్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ త్రూ ఇది అయింది. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఫ్రెండ్ అనమాట. ఆ మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పి తర్వాత వాళ్ళ త్రూ అయిపోయింది వర్క్. అంటే దీన్ని స్పెషల్గా విజువల్ ప్లస్ సౌండ్ అని డిజైనింగ్ ఏమైనా ఉందండి ప్రీ ప్లాన్? సార్ అంతా ఉంది సార్. అది ఎలా అంటే ఈ సబ్జెక్టులు సౌండ్ ఇంపార్టెంట్, హెవీ ఇంపార్టెంట్, అవన్నీ ఎంత మ్యూజిక్ డైరెక్టర్ కానీ నేను అంతా కూర్చొని హెవీ డిస్కస్ అవుతూనే ఉంటుంది. ప్రతి షాట్లు కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం సార్. సప్తమి గౌడ గారు, మీ సినిమాలు, మీ చూస్ ఆఫ్ ఫిలిమ్స్, మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. జనరల్గా మీలాగా వచ్చే హీరోయిన్స్ కానీ ఇప్పుడున్న ట్రెండ్లో గ్లామరస్ రోల్స్ చేయాలనుకుంటుంటారు. మీరేమో పూర్తిగా యాంటీ గ్లామరు, డీ గ్లామరు ప్లస్ ఒక ఎపిక్ సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. ఎలా కుదురుతుంది ఏంటి అసలు మీ చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్?
No, nothing like that. Even I would want to do glamorous commercial cinema too. But this is also commercial. I have to get ready for 2.5 hours. Even if you think it's de-glamorous, it's glamorous because I have to get ready for 2.5 hours for the character, Honni. So it takes a lot of effort for the character to look a certain way. But I think the audience have liked me in such characters, be it, you know, traditional characters or the girl next door, village girl characters, they've liked it. Probably I'm looking forward to break that stereotype or pattern soon. Hopefully something like that comes along. So you dedicated yourself to the forest, or the directors are dedicating you? I think the forest, rolling around in the mud, rolling around in the forest has some close connection with me. So both the directors also like it, and I'm also comfortable doing it now. I don't think, oh, this is dirty, nothing. I'm like, oh, mud, great, let's roll now. So it's just enjoying being, it's become a part of most of my characters now. Yeah, director. Last question. Yes. So, అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా లైక్ 1857 స్టోరీస్ అనగానే దర్ విల్ లాట్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ద సినిమాటిక్ లిబర్టీస్ యాజ్ వెల్ యాజ్ యూ మెన్షన్ ఎర్లియర్. అయితే ఈ కైండ్ ఆఫ్ సినిమాకి వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పినట్టు హిస్టరీలో ఉంది, మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్ త్రూ ద హిస్టరీ బుక్స్ ఆర్ ద సిలబస్, కాబట్టి దెర్ ఈస్ స్కోప్. అట్ ద సేమ్ టైమ్ దెర్ విల్ బి రెస్ట్రిక్షన్స్ యాజ్ వెల్ టు ఎస్టాబ్లిష్ దట్ స్పెసిఫిక్ సీన్స్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ మేనర్. సో అది విల్ బి ఎ ఛాలెంజ్ ఫర్ రైటర్ అండ్ డైరెక్టర్స్. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? సార్ అది ఇప్పుడు ఈ కథ ఉంది కదా సార్, 3-4 నావల్ వచ్చింది, నేను చదవలేదు. అది చదివితే రైట్స్ తీసుకొని మళ్ళీ ఆ కాదంబరిలోనే తీయాలి. అందుకే నేను ఏం చేశానంటే ఆ ఊరికి వెళ్ళి ఆ క్యారెక్టర్లు ఉంటాయి కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అడిగాను, ఏమి ఎట్లా క్యారెక్టర్లు అని అడిగి ఆ క్యారెక్టర్లో బిల్డప్ చేశాను. వాళ్ళు ఎక్కడెక్కడ అటాకులు చేశారు, మళ్ళీ అక్కడ ఒక మెయిన్ ఆ ఊర్లో మెయిన్ ఒక పర్సన్ ఉండేవాడు, వాంది ఏం క్యారెక్టరు, వాళ్ళు ఎలా అటాకులు చేశారు అవన్నీ రాసుకున్నా. ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన అంతా చెప్పాడు. తర్వాత మా లెసన్లో కూడా ఉంది అది, అవన్నీ చదివి చేశాను. నవల్కు చదవలేదు. చెప్పారు నాకు, మూవీ రిలీజ్ అనౌన్స్ అయింది కదా, అప్పుడు నాది ఇస్తాను నేను ఇస్తాను అని చెప్పాను, నేను చదవలేదు. కానీ కొన్ని సినిమాలు పర్టికులర్గా ఇట్లాంటి ఒక అట్మాస్ఫియర్, అంటే మీకు ఉత్తర కర్ణాటకలో జరిగిన ప్రాంతం ఉంది కాబట్టి, మొన్న ఈ మధ్య కాంతర దక్షిణ కర్ణాటకకు సంబంధించిన స్టోరీ కాబట్టి హిట్ అయింది. అది హిట్ అయిన తర్వాత మీకు ఈ మొమెంటం వచ్చిందా, లేకపోతే ముందు నుంచే ఉండిందా? లేదు సార్, అలా ఏం లేదు. అంటే ఏం లేదు, ఒక పర్టికులర్ పార్ట్కి సంబంధించిన సినిమాలు ఎప్పుడైనా సరే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే చూస్తారు, ఇష్టపడతారు కూడా. కానీ మీరు ఎన్ని లాంగ్వేజెస్లో చేస్తారని చెప్పి మొన్న ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా చెప్పారు, ఇంగ్లీష్లో కూడా చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిలిమ్సే కాకుండా ఇంగ్లీష్లో కూడా చేద్దామనే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అది ఆ స్వాభిమానం సార్, ఆ సబ్జెక్టు వాళ్ళ స్వాభిమానం, ఆ పోరాటాలు అవి ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా రీచ్ ఎక్కువ కావాలి, వేరే కంట్రీల్లో కూడా కావాలి. ఒక చిన్న విలేజ్, ఒక ఫస్ట్ అటెంప్ట్ బ్రిటిష్ వాళ్ళ పైన చేశారు కదా, ఓన్లీ వేటగాళ్ళు, వాళ్ళు చదివిండే వాళ్ళు కాదు, ఏమీ లేదు. అది ఎలా ఐడియాలు వచ్చేసింది, వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి రీచ్ చేయాలి వరల్డ్ వైడ్ అని. సార్ యాలగడ్డ శ్రీనివాస్ గారు, సార్ హ్యాపీ బర్త్డే సార్. మీ బర్త్డే సందర్భంగానే నాకు తెలిసి హలగలి ప్రెస్ మీట్ చేశారు ఇవాళ, నాకు తెలిసి. దీనికంటే ఆయన డబ్బులు లేవు అంటున్నారు, ప్రతిసారి టాపిక్ వచ్చినప్పుడల్లా యార్లగడ్డ శ్రీనివాస్ గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొన్న ప్రెస్ మీట్లో బెంగళూరులో. అందుకని మీ విశిష్టత ఏందో ఆయన ఆ రోజు చెప్పకనే చెప్పారు. ఆయన డబ్బులు లేవు అన్న ప్రతిసారి నాకు మీరే గుర్తు వస్తున్నారు. మీరు ఎంత పెట్టారు సార్? మీరు ఎంత పెట్టి, అంటే ఐ మీన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు 40% అయిపోయింది. సినిమా రిలీజ్ ఎప్పుడంటే దసరా కంటే ఈ దసరాకి అనుకున్నాను నేను, నెక్స్ట్ దసరాకి అని చెప్తున్నారు. నెక్స్ట్ దసరాకి కళ్యాణ్ గారు చెప్పమనండి సార్. అదేం లేదండి, అంటే జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం అంతే. కానీ మీ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. ఆ రోజు కూడా బెంగళూరులో మాట్లాడిన ప్రతిసారి కూడా మాకు తెలుగులో ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయనే ప్రజెంట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి చెప్పారనమాట ఆ రోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జస్ట్ అంటే యాక్చువల్గా తాజ్మహల్ కట్టాలంటే చాలా చేతులు కావాలండి. కొన్ని అద్భుతమైన సినిమాలు బయటికి రావాలంటే చాలా వెనక నుంచి సపోర్ట్లు కావాలి. ఆయన ఫస్ట్ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చాడు.
ఒక నేచర్ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా బాగా మనం హెల్ప్ తీసుకొని వాళ్ళని వెనకే నెట్టేయకూడదు. నా పాలసీ. ఆయన వెనక నుంచి లాక్కొచ్చి ముందు కూర్చోబెట్టాం. ఆయన ఏమి బ్లాక్ మనీ వ్యక్తి కాదు. సాఫ్ట్వేర్ కంపెనీలు బాగా, అమెరికాలో ఒక 4 కంపెనీలు, ఇక్కడ ఒక 4 కంపెనీలు పెట్టుకొని అంతా వైట్లోనే ఉన్నాడు. నీకేమవుతుంది రాయ్ బాబు అని చెప్పేసి ఇంకా ఎక్కువ భయపడుతుంటే అది మా జిఎస్టీ కమిషనర్ గారు కర్ణాటక, ఆయన కూడా ఉన్నాడు. నీ అకౌంట్స్ చూపి నీకేం ఇబ్బంది లేదంటేనే రా అని చెప్పాను. బాలకృష్ణ గారు మీరు అక్కడ గ్లిమ్స్లో లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక మీ సినిమాకి సంబంధించి హలగలి మీద విపరీతమైన ప్రేమ పెరగడానికి కారణం మాత్రం ఆఫ్టర్ ప్రెస్ మీట్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చిన ఒక 20 minutes గ్లిమ్స్ అండి. అందులో మీ క్యారెక్టర్ చూసి హ్యాట్స్ ఆఫ్ టు యూ అనిపించింది. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you so much to all our media people, and thank you to the whole team of Halagali. Soon theaters lo malli kaluddam. Yes, and we have a dinner andi, media వాళ్ళందరినీ కూడా డిన్నర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much.